మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఎప్పుడు స్థాపించారు సార్ ఇది? ఈ దేవాలయం 1983లో ప్రారంభించబడింది. స్వామివారికి ప్రతిరోజు నిత్య హోమాలు ఉంటాయి, నిత్య కళ్యాణాలు, నిత్య అన్నదానాలు. సార్ పైన కళ్యాణ మండపం ఉంది కదా, దాని గురించి చెప్పారా? గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తు నిర్మించడం జరిగింది. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటువంటి రేట్లలో ఉంచడం జరిగింది. గోశాల కూడా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్పర్సన్ మన లక్ష్మయ్య గారు అండ్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఉన్నారు. అండ్ టెంపుల్ విశిష్టత ఏంటిది, టెంపుల్ ఎప్పుడు స్థాపించబడింది, అండ్ చాలా వరకు టెంపుల్స్లో శనివారం అనేది చాలా రద్దీగా ఉంటుంది. అండ్ మనకి ఈ రోజు కూడా ఒక మంచి కార్యం ఇక్కడ కూడా జరిగింది. ఏంటంటే అది మనకు అయోధ్య నుంచి వెళ్ళి అక్షంతలు కూడా రావడం జరిగింది. ఈ విశేషాలు సార్నికి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. చాలా మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు, చాలా మంచి జరుగుతుంది కూడా విన్నాము. అసలు ఈ ప్రఖ్యాత ఏంటిది, ఈ టెంపుల్ గురించి మాకు కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వనస్థలిపురం. ఈ దేవాలయం 1983లో ప్రారంభించబడింది. ఈ దేవాలయం శ్రీ కంచి కామకోటి పీఠం స్వామివారి అయినటువంటి జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా స్వామివారి యొక్క గుడి ప్రతిష్ఠ కానీ ప్రాణ ప్రతిష్ఠ స్వామివారికి అన్నీ కూడా చేయడం జరిగింది. సుమారుగా మాకు ఆ రోజుల్లో ఇచ్చిన స్థలం ప్రకారం 1000 గజాల స్థలంలో ఈ గుడిని భక్తుల యొక్క సహకారం, దాతలు, ఇంకా భగవంతుడి యొక్క శ్రేయభిలాషులు భక్తులు యొక్క ఆదరణ వల్ల ఈ స్టేజ్కి మేము చేరుకోగలిగాం. ఈ దేవాలయంలో విశిష్టమైన కార్యక్రమాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో కూడా నిర్వహించబడుతున్నాయి. ఉదయం 5:30కి సుప్రభాత సేవ నుండి ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ ఉంటుంది. నిత్య హోమాలు జరుగుతాయి. శాశ్వత సహస్రనామార్చన, శాశ్వత అష్టోత్తరం ఉదయాన్నే జరుగుతాయి. తర్వాత నిత్య కళ్యాణాలు ఉన్నాయి. నిత్య అన్నదానం కూడా ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం. అయితే తిరుమలలో జరిగేటువంటి సమయంలోనే ఈ దేవాలయంలో కూడా శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవములు ఘనంగా ప్రతి సంవత్సరం కూడా దసరా రోజుల్లోనే నిర్వహిస్తాం. ఆ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కూడా 10 రోజుల పాటు స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు కానీ, నృత్య సంగీత కార్యక్రమాలు కానీ నిర్వహిస్తాం. బ్రహ్మోత్సవాలకి వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. మరియు అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో కూడా నిర్వహిస్తాం. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో విశేషంగా బ్రహ్మోత్సవములు కాకుండా వైకుంఠ ఏకాదశి కానీ, ఉగాది పండుగ సందర్భంగా కానీ, అట్లాంటి పర్వదినాల్లో భక్తుల యొక్క తాకిడి వేల సంఖ్యలో ఉంటుంది. ఈ మధ్య జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23 జరిగిన ముక్కోటి ఏకాదశికి భక్తులు 40-50 వేల మంది సందర్శకులు గుడిని స్వామివారిని దర్శించి వారు ఆ రోజు జరిగేటువంటి సేవల్లో సువర్ణ పుష్పార్చన కానీ, అర్చనలు కానీ అన్నీ కూడా పాల్గొని ఆ రోజు స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది భక్తులు సేవ చేసుకున్నారు. ఆ రోజు నిత్యాన్నదానాల్లో ప్రతిరోజు కూడా వందల భక్తులు వస్తారు. ముఖ్యంగా శనివారం ఈ వైకుంఠ ఏకాదశి, ఉగాది లాంటి పర్వదినాల్లో వేల మీద వస్తారు. ఈ గుళ్ళే జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా అన్నదానం చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి శాశ్వత అన్నదాన పథకం కూడా ఉంది. భక్తులు ఎవరైనా సరే శాశ్వత అన్నదానం పథకంలో కానీ, శాశ్వత కళ్యాణం, శాశ్వత హోమం, శాశ్వత సహస్రనామ మొదలగు సేవల్లో పాల్గొనే భక్తులు మా యొక్క దేవాలయాన్ని ఆఫీస్ని సంప్రదించి తగిన రుసుము చెల్లించి ఈ సేవలు పొందవచ్చు. మరియు మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయం తరఫు నుంచి యూట్యూబ్ ఛానల్,
ఫేస్బుక్, వాట్సప్, గూగుల్లో కూడా శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వనస్థలిపురం అని భక్తులు గూగుల్లో సెర్చ్ చేస్తే మా దేవాలయం సంబంధించిన విషయాలన్నీ కూడా వారికి తెలుస్తాయి. అన్ని విషయాలు తెలుస్తాయి టైమింగ్స్తో సహా. కాబట్టి భక్తులకి విజ్ఞప్తి, ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహం పొందాలని మేము పాలకవర్గం తరఫున చేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కొలిశెట్టి లక్ష్మయ్య గారు చాలా సంవత్సరాల నుంచి ఆయన యొక్క సేవలు అందిస్తున్నారు. ఆయన యొక్క సలహా సహకార సూచనలతో ఈ దేవాలయాన్ని భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. కరోనాలో ఉండేటువంటి 2 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి వెళ్ళలేని భక్తులు వారి యొక్క మొక్కుబడులన్నీ కూడా ఇక్కడే తీర్చుకున్నారు. ఇక్కడ ఉండేటువంటి కళ్యాణకట్టలో కూడా మేము జరిగేటువంటి సేవలో సేకరించిన కేసరాల్ని మేము తిరుమలకి పంపించేస్తాం. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము భక్తులకి ఒక నూతనత్వం కలిగేటట్టుగా ఏదో ఒక డెవలప్మెంట్ ప్లాన్ చేసుకుంటాం మా ప్రణాళిక ప్రకారం. ముఖ్యంగా వికలాంగులకి, వృద్ధులకు మేమేం చేస్తామంటే ర్యాంప్ సిస్టమ్, ప్రతి గుడికి ర్యాంప్స్ అరేంజ్ చేస్తాం. తర్వాత వీల్ చైర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఎవరైనా భక్తులు, నడవలేని వాళ్ళు, పేషెంట్స్, అటువంటి వారు ఈ సేవను ఉపయోగించుకుని స్వామివారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవచ్చు. దానికి మా సిబ్బంది కూడా తోడ్పడతారు. అందుకని ఇట్లాంటి విశిష్ట సేవలతో భక్తుల యొక్క సహకారాలతో మేము గుడిని ముందుకు తీసుకుని వెళుతున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. జయ శ్రీమన్నారాయణ. ఓకే సార్, ఇవాళ మనకు అక్షంతలు కూడా రావడం జరిగింది. ఇవాళ అక్షంతలు కూడా, దీని విశిష్టత ఏంటి సార్? అక్షంతలు అక్కడ మన అయోధ్య నుంచి రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుండి హిందువులు వేచి ఉండి రాముని యొక్క దేవాలయం అయోధ్యలో చూడాలి అని చెప్పి కలలు కని కొంతమంది గతించిపోయారు కూడా. కానీ ప్రస్తుతం ఉన్న ఈ భారత ప్రజలకి అయోధ్యలో దేవాలయం అందుబాటులోకి వచ్చింది. ఈ అయోధ్యలో జరిగేటువంటి రామ మందిరంలో జనవరి 22వ తేదీ నాడు శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు ఈరోజు మా దేవాలయానికి కూడా వచ్చాయి. మేము భక్తులకి అవి కూడా అందుబాటులో ఉండి వారికి చేరేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ అక్షంతలు తీసుకున్న భక్తులు 22వ తేదీ నాడు, జనవరి 22వ తేదీ నాడు స్వామివారి శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత అక్షంతలు పెద్దవాళ్ళు వేసుకుని ఇంట్లో, తర్వాత పిల్లలు అందరికీ, ఇంకా స్నేహితులు అందరూ కూడా ఈ అక్షంతలు శిరస్సు మీద వేసుకుని ధరించగలరు. మరియు ఆ రోజు 5 దీపాలు వెలిగించి దేవుని యొక్క మందిరంలో 2 దీపాలు, 2 మెయిన్ గుమ్మం దగ్గర, దర్వాజా దగ్గర 2 దీపాలు, తులసికోట దగ్గర 1 దీపం, 5 దీపాలు కూడా వెలిగించి ఆ రోజు దీపావళి చేసుకోవలసిందిగా ప్రజలకి అందిన సమాచారాన్ని ప్రతి హిందూ భక్తుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మా దేవస్థాన పాలకవర్గం తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఈ అక్షంతలు మా దేవాలయానికి చేరడంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు హిందూ ధర్మ ప్రచారంలో ఉండేటువంటి ఇతర కార్యకర్తలు కూడా కలిసి ఊరేగింపుగా వచ్చి దేవాలయానికి అందజేశారు. మా చైర్మన్ గారు కూడా ఈ అక్షంతల్ని ఒక కలశంలో శాస్త్రోక్తంగా అందుకొని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన అక్షంతలు ఇస్తున్నాం. మా దగ్గర ఇంకా ఉన్నంత వరకు ఆ అక్షంతలు తీసుకోని భక్తులు తీసుకొని కొన్నే ఇస్తారు. ఆ కొన్ని మామూలు అక్షంతలు బియ్యంలో కలుపుకొని అవి మనకి, మన పిల్లలకి, మన ఇంట్లో వారందరూ కూడా ఉపయోగించుకుంటే వారి ఈ కార్యకర్తలు ఎవరైతే ప్రోగ్రాం చేశారో వారి యొక్క అభిప్రాయాన్ని మనం గౌరవించి
ఆచరణలో పెట్టినట్టు అవుతుందని కోరుకుంటాం. కాబట్టి భక్తులు విషయాన్ని కూడా గ్రహించి ఈ సేవలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.